కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలు తెలియజేస్తాను, అద్భుతమైనటువంటి పరిహారాలు. అవి చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే, మీరు వెళ్ళేటువంటి మార్గం అంటే ఏ ప్రయత్నం చేస్తుంటారో, ఏ వృత్తిలో ఉంటారో, ఏ వ్యాపారంలో ఉంటారో, ఏ ఉద్యోగంలో ఉంటారో, మీరు ఇంకా ఏ ప్రయత్నం చేస్తున్న, విద్య ప్రయత్నమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, సంతాన ప్రయత్నమైనా, ఆ ప్రయత్నంలో మీకు ఆటంకాలు తొలగి మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు సునాయాసంగా రీచ్ కాగలుగుతారు. అంటే బాగా ఎండ పడుతుంది అనుకోండి, ఆ ఎండలో మనము బయటికి వెళితే కందిపోతాము, మాడిపోతామనే భయం వేస్తుంది. అదే ఒక గొడుగుని ఆధారంగా మనం పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది? మన ఎండ మనకు తాకకుండా, ఎండ వేడిమికి గురి కాకుండా, బయట ఎండ ఉంటుంది కానీ మన దేహం ఎండ వేడిమికి గురి కాకుండా ఉండి మన పనులను ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలిగి ఇంటికి క్షేమంగా తిరిగి రాగలుగుతాం. కాబట్టి బయట ఎండ వేడిమి ఎలా అయితే ఎక్కువగా ఉంటుందో కష్టములు అనేటువంటివి మన జీవితంలో ఉంటాయి. కానీ మనము గొడుగు అనేటువంటి ఆధారం చేసుకొని మనం పనులు ఎలా అయితే చక్కబెట్టుకుంటున్నామో, శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేటువంటి మన మీద పెట్టుకొని ఎంతటి కష్టములనైనా మనం ఎదుర్కొని ఆ పనులను పూర్తి చేసుకొని ఇష్టంతో మనం వెనుక తిరుగుతాము, విజయంతో వెనుక తిరుగుతాము అని చెప్పవచ్చు. కాబట్టి ఈ శని త్రయోదశికి చాలా ప్రాధాన్యత ఉంది. అన్ని శని త్రయోదశులు ఒక ఎత్తు, ఈ 31వ తారీఖు రోజున వచ్చే శని త్రయోదశి ఒక ఎత్తు. ఎందుకంటే శనివారము త్రయోదశి తిథి వచ్చినప్పుడు ఏదో ఒక నక్షత్రం వస్తుంది, కానీ శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు 3: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఈ పుష్యమి నక్షత్రము శనివారము కలిసి వచ్చినటువంటిది. పైగా గురు శనుల యొక్క కలయిక ఈ యొక్క పుష్యమి నక్షత్రం. కాబట్టి ఎవరి జాతకంలోనైతే పనులు కాకుండా ఆగిపోయి ఉంటాయో గురు ప్రభావంతో పనుల కదలిక అవుతుంది. శని ప్రభావం వలన అలక్ష్మి నివారించబడి లక్ష్మీ యోగం కలుగుతుంది. అనుకున్న పనులు కూడా అన్నీ సాగిపోతాయి. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రము శని త్రయోదశి కలిసి వచ్చినటువంటి 31వ తారీఖు రోజున శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఏ సమస్యకైనా శాస్త్ర ప్రకారము 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి మానవ పరిహారము, 2 దైవ పరిహారం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శని ప్రభావం ఉన్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు. సమస్యలు ఉన్నాయంటే గత జన్మ కర్మదోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మానవ పరిహారాలు అనంటే మనకు మనంగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు. ఈ మానవ పరిహారాల్లో భాగంగా అతి సులువైనటువంటివి, అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారం ఏంటంటే, మీరు చేయాల్సిందల్లా కూడా ముందు రోజే ఈ శనీశ్వరునికి సంబంధించిన దోష పరిహారార్థమై శివాలయము, నవగ్రహాలు ఉన్నటువంటిది మరియు రావి చెట్టు ఉన్నదైతే పర్వాలేదు. కాబట్టి ఉదయం 7:52, 8 గంటల నిమిషాల వరకు ఈ యొక్క దుర్ముహూర్తం ఉంటుంది శనివారం రోజున. కాబట్టి 8 గంటలకల్లా దేవాలయానికి చేరుకొని చక్కగా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. తదనంతరం నవగ్రహ దేవాలయానికి చేరుకొని శనీశ్వరునికి అభిముఖంగా కూర్చొని మట్టి ప్రమిదలో కానీ ఇనుప ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసి నల్లవొత్తితో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించండి. తిరిగి మళ్ళీ ఆ యొక్క నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 మధ్యకాలంలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోరలో మానసిక వికలాంగుల ఆశ్రమం కానీ, శారీరక వికలాంగుల ఆశ్రమం కానీ వృద్ధాశ్రమానికి చేరుకొని మీకు మీ దగ్గర ఉన్నటువంటి శక్తిని అనుసరించి వారికి తినే పదార్థాలు, పండ్లు, ఇతర పదార్థాలు ఇవ్వండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి వంట వండుకోవడానికి కిచెన్ సామాన్ కానీ, లేకపోతే కనీసం ఛాయ్ తాగడానికి ఒక 10 రూపాయలైనా కానీ ఇచ్చి వెళ్ళండి. ఇక సాయంకాలం 5:30కి ప్రదోషకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రదోషకాలానికల్లా శివాలయానికి చేరుకొని నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పము, నందివర్ధన పుష్పము, అలాగే మారేడు దళాలతో కానీ, అలాగే గన్నేరు పూలతో కానీ ఆ యొక్క ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ ప్రయత్నంతోనైతే మీరు ఎదురు చూసి మంచి ఫలితాన్ని పొందాలనుకుంటారో ఆ ప్రయత్నంలో దైవానుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా సఫలీకృతమై మంచి యోగం కలిగి మీరు సంకల్ప సిద్ధిని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం